కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని పార్టీ సస్పెండ్ చేసింది. గతంలోనే షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న దానికి నేను సమాధానం ఇవ్వను అని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతానికైతే ఆయన సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న అంత తీవ్రంగా మాట్లాడడం వెనక ఎవరున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది, ముందు నుంచి ఊహిస్తున్నట్టుగా బీసీ పార్టీ పెట్టబోతున్నారా? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. పుష్పలీల గారు నమస్కారం. నమస్తే తల్లి. చాలా రోజులైంది మీతో మాట్లాడి. సో బోల్డ్ అన్ని ఇష్యూస్ పార్టీలో జరుగుతున్నాయి, ప్రభుత్వంలో జరుగుతున్నాయి. సో ఫస్ట్ మనం పార్టీ గురించి మాట్లాడుకుంటే, తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు బీసీ కుల గణనకి సంబంధించి ఆయన మాట్లాడాడు. పాయింట్స్ బాగున్నాయా? తీవ్రత ఎలా ఉంది? దూషణలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి విత్ ఇన్ ద పార్టీలో ఉండి పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడకూడదు. అంటే మామూలుగా మన చదువు రాని వాళ్ళు మాట్లాడు, మామూలుగా సామెత చెప్పినట్టు ఏ తల్లి పాలైతే తాగుతామో దాని గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడినట్టు ఉంటుంది. ఒకటి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక దాంట్లో చక్కటి మాట మాట్లాడారు. ఏమన్నారు? మంచినేమో పబ్లిక్లో చెప్పండి, పార్టీ మంచిని, చెడు వచ్చి మా చెవులలో చెప్పండి అన్నాడు. వీళ్ళు రివర్స్ చెప్తున్నారని నిన్న ఆయన చక్కటి మాట చెప్పాడు. నిజమే, అది ప్రతి వాళ్ళకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. ఏ నినాదంతో అయితే లాభ అపేక్షనో స్వార్థ చింతనో లేకుండానే ఏ మనిషి కూడా ఈ రాజకీయాలలో మనుగడ సాగించటం లేదు. కులాల్ని బేస్ చేసుకొని రాజకీయంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వరు అంత తొందరగా. జనాభా లెవెల్లో మనకు పాపులేషన్ మేము ఇంతున్నాము, మా ఓట్లు ఎన్ని, మాకు సీట్లు అన్నీ కావాలి అనుకునే నినాదం బాగుంది వినడానికి. కానీ అది ఎంతవరకు సాధ్యం? తీన్మార్ మల్లన్న కంటే ముందు ఎంతమంది బీసీ నాయకులు ఉన్నారు? వాళ్ళంతా కూడా బీసీ సమస్యల మీద, విద్యార్థుల సమస్య ఆర్ కృష్ణయ్య గారే ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఆయన సమస్యను పట్టుకొని తిరుగుతున్నారు. అవునా? సో మరి వాళ్ళు పెట్టాలంటే వాళ్ళకి పార్టీ పెట్టాలన్న ఆలోచన రాలేదంటారా? అదంత సాధ్యమైన పని కాదని కదా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు. ప్రజల సమస్యలు తీర్చడంలో, లీడర్షిప్లోనే వాళ్ళు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్ళకి నచ్చకపోతే దాని నుంచి బయటకు వచ్చేస్తారు, అంతే తప్ప అది విత్ ఇన్ ద పార్టీలోనే ఉండి అలా మాట్లాడడం అనేది ఏ పార్టీ కార్యకర్త అయినా దాన్ని జీర్ణించుకోలేడు. అది వ్యతిరేకమైన విధానం. సో తీన్మార్ మల్లన్న వెనకాల ఎవరున్నారో మనకు అనవసరం. నీవు మాట్లాడే భాష, ఒక హైప్ క్రియేట్ చేసుకోవాలనే భాష, ఒక అవమానకరమైన అభ్యంతరకరమైన మాటలు మాట్లాడవు, అన్పార్లమెంట్ వర్డ్స్. అంటే చదువురాని వాడు మాట్లాడాడంటే మనం క్షమించవచ్చు, పాపం వాడు మూర్ఖుడు, వాడు చదువు రాదని. నువ్వు చదువుకున్న వాడివి ఉచ్చ అనే మాటను వాడడం అనేది, ఒక కులాన్ని మాట్లాడడం అనేది ఎంత అవమానకరం. ఇప్పుడు ఒక బీసీ రిజర్వేషనే ఉంది అనుకోండి, లేదా ఎస్సీ రిజర్వ్ స్థానాలే ఉన్నాయి అనుకోండి, ఒక ఎస్సీలు వేస్తారా ఓట్లు? ఓసీలు వేస్తారు, రెడ్డిలు వేస్తారు, అప్పర్ కాస్టులు వేస్తారు, బీసీలు వేస్తారు. అందరు వేస్తేనే కదా గెలుపు అనేది సాధ్యము. ఓన్లీ ఎవరు ఓట్లు మేము వేసుకుంటామంటే ఇక ప్రత్యేక రాష్ట్రాలే కావాలి. బీసీ రాష్ట్రము, ఎస్సీ రాష్ట్రాలు, ఎస్టీ రాష్ట్రాలు, ఇక రాష్ట్రాల కాడికి పోయి బతకాలి. లేకపోతే అండమాన్ ఉన్నాడు కదా ఒక బాబా, ఆయన సపరేట్ ద్వీపం ఎన్నుకొని అక్కడ సొంత డాలర్ నిత్యానందలాగా బతకాలి. అంతేగాని ప్రజాస్వామ్య పద్ధతిలో నీ ఓటు హక్కును నువ్వు సరియైన వెళ్ళాలంటే నీ జనాలను నువ్వు మోటివేట్ చేయి. మీ తప్పును నువ్వేం మాట్లాడకు. మనకున్న హక్కు ఏంట్రా బాబు, మన చేతిలో వెపన్ ఉంది, ఆయుధం అదే మనకి. ఆ ఆయుధాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని, మనలో అనైక్యత ఉంది, ఆ అనైక్యతను మనం రూపుమార్పాలంటే ఏం చేయాలి? నువ్వు అది చేయి, అందరు సపోర్ట్ చేస్తాను నీకు. నిజమేరా బాబు, ఇంతవరకు ఇంతమంది పనిచేశారు కానీ ఐక్యత తీసుకురాలేదు వీళ్ళను. చిన్న పెద్ద కులం వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి రాజకీయంగా ఇప్పటివరకు ఎలాంటి అవకాశాలు రాని కులాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక దారి చూపించిన వాడు అవుతావు కదా, దాని మీద ఫైట్ చేయి. ఇంతవరకు ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కొన్ని కులాలు ఇప్పటివరకు రాజకీయంగా సర్పంచ్లు కాలేదు, వార్డు మెంబర్లు కూడా కాలేకపోతున్నారు. వాళ్ళకు నువ్వు వెనకాల ఉండి పార్టీతో ఫైట్ చేసి ఇలా ఈసారి వీళ్ళకి అవకాశం ఇవ్వండి. ముదిరాజులు ఉన్నారు, దాంట్లో కూడా హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నారు. ఒకసారి హయ్యెస్ట్ వాళ్ళకి ఇచ్చి ఒకసారి మరీ లోయెస్ట్లో ఎవరు ఉన్నారు
వాళ్ళకి ఇవ్వండి. సో ఎవరికి అవకాశాలు ఏంటనేది నీ ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే నువ్వు చేసే పని సక్రమార్గంలో వెళ్తుంది. కరెక్ట్ కాదంటారా అమ్మ తీన్మార్ మల్లన్న నాకైతే intention కరెక్ట్ మాట్లాడిన అనిపించింది. నా వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా కూడా కాదు. ఎందుకంటే నీకు అంత శక్తి ఉన్నాడు అయితే నువ్వు ఎందుకు పార్టీలో ఎన్ని రోజులు ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని ఎందుకు పోటీ చేసావు? ఎందుకు చేసావు? చేయకుండా ఉండాల్సింది కదా. నేను ఫ్లైట్లో విమానంలో తిరగగలను, తిరుగు, సంతోషమే కదా మాకు. ఒక బీసీ నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు అందరూ బీసీలని వేసాం. మోదీ గారు వచ్చినప్పుడు ఏ బీసీకి న్యాయం జరిగింది? ఒక ప్రధానమంత్రి లెవెల్లో హయ్యెస్ట్ పోస్ట్ ఉన్నానని ఆయన బీసీల గురించి కులగణన చేయలేదు ఇప్పటివరకు. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదో ఒక స్టెప్ వేసినాం. ఒక స్టెప్ వేసిన దాన్ని అలా చిన్న చిన్న అవకతవకలు ఉంటాయి. దాన్ని నువ్వు పార్టీ యాంగిల్ తీసుకొని వెళ్ళి విత్ ఇన్ ద పార్టీ లోపల ఇది కాదు అని చర్చించుకొని వాళ్ళకు నువ్వు న్యాయం చేసి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడమో, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమో, లేకపోతే పార్టీ దృష్టికి తీసుకువెళ్ళడం వెళ్తే అప్పుడు నీకు ఎంత మంచి లీడర్షిప్ పెరుగుతుంది. ఈరోజు మన పదవి ఉంటుంది పోతుందమ్మా, కానీ ఒక చిరస్థాయిగా ఉండే లీడర్షిప్ నువ్వు పెంపొందించుకుంటే వాడు అవుతావు కదమ్మా. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అసలు నేనైతే షాక్ అవుతున్నాను అలాంటి మాట్లాడి విని. నేను అసలు ఊహించలేదు దీనివల్ల వల్ల. ఓకే, విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు నేను ఓరగొట్టారు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ప్రాపర్ వేలో నాకు డబ్బులు దాంట్లో కింది స్థాయి వరకు వెళ్ళలేదు అని నువ్వు అందరి మీద అలిగేషన్స్ పెడుతున్నావు కదా. సో డబ్బున్నంత మాత్రాన రాజకీయంగా సక్సెస్ అవ్వడానికి లేదు. ఒకప్పుడమ్మా రాజకీయంలో అప్పుడు ఎలా ఉండేదంటే ఒక గ్రామానికి ఏం కావాలన్నప్పుడు మేమున్నప్పుడు మొత్తం గ్రామం అంతా కూర్చొని ఒక డిసిషన్ తీసుకుని ఈ ఊర్లో మనకు ఒక పాఠశాల లేదు, ఇక్కడ ఒక రోడ్డు లేదు, ఒక బస్సు లేదు, సో మాకు అది కావాలని మొత్తం గ్రామానికి సంబంధించిన ఒక సమస్యను ఉమ్మడి నిర్ణయాలతో అది ఎప్పటి నుంచి నెరవేరని ఏమన్నా ఉంటే దీర్ఘకాలికంగా ఉన్న వాటిని వాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇండివిజువల్గా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాలుగా ఇవ్వాలి, 4 పెన్షన్లు ఇవ్వాలి. ఇండివిజువల్గా అయితే ఏ ప్రభుత్వం యొక్క బడ్జెట్ సరిపోతుంది, ఎవరిని నువ్వు సాటిస్ఫై చేయగలవు? సో ఇది ప్రజలది తప్పు, పార్టీలది తప్పు. నా పార్టీ ఏం లేదన్న, నా పార్టీ కూడా ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇవ్వకూడదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు 10,000 రూపాయలు వేసాడు అంతే బ్యాంక్స్కి. అప్పుడు ఎంత పెద్ద పాపులారిటీ వచ్చింది దానికి. ఈరోజు మనం 2 లక్షలు ఇస్తున్నాము అని అన్నా కూడా ఆ పాపులారిటీని తీసుకురాలేకపోతున్నాం. ఎప్పుడు విమర్శనాత్మకంగా చూసేవాళ్ళే ఎక్కువ ఉన్నాను తప్ప అసలు అలా అనౌన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు పార్టీలో. లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక పక్కన మనం కూలిపోయిన వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యవస్థలో మీరందరూ సపోర్ట్ చేయాలి, కానీ తలా ఒకరు వచ్చి మన మీద రాళ్ళు వేస్తూ ఉంటే ఎక్కడి నుంచి లీడర్షిప్లు ఎదుగుతాయి చెప్పమ్మా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయి. కులగణన తర్వాత వాళ్ళ నెంబర్ తగ్గిపోవడంతో పాటుగా వాళ్ళకి కేటాయించినటువంటి బడ్జెట్ని ఇతర కులాలకి ఇస్తున్నారు, అందులో అగ్రకులాలు కూడా ఉన్నాయి అనేది. సరే, ఎకనామికల్గా వీక్ ఉన్న వాళ్ళని లెక్క పెట్టుకుందాం. బీద గొప్ప, బీదవాడు బాపనోళ్ళ దాంట్లో ఉంటారు, బీదవాళ్ళు రెడ్డిల దాంట్లో ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఈ బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, ఎవరైనా ఉన్నాం. నాకు ఉంది కదా అని వద్దనుకొని వాలంటీర్కి ఇచ్చేవాళ్ళు ఎంతమంది. సో ఇప్పుడు ఈ వ్యవస్థలో అలాంటి మా బడ్జెట్ను మేము ఓట్లు ఎక్కువ వేస్తున్నాము కాబట్టి మా బడ్జెట్ మాకు ఇంత ఇవ్వాలన్నది ఫోర్సిబుల్గా నువ్వు మారాలి అంటే నువ్వు ముందు నీ చైతన్యం చేయి బాబు. ఒరే బాబు, మనం ఉన్నాము, మన డిమాండ్స్ ఏంటి, మన డిమాండ్స్ని మనము ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోదాం. ఇది వేస్తేనే మా వాళ్ళు మీకు ఓటేస్తామని అప్పుడు పల్లెటూళ్ళలో ఒక నిర్ణయం ఎలా జరిగేదో ఇప్పుడు ఆ లెవెల్లో వాళ్ళనందరినీ ఒక ఐక్యమత్యం తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఆయన సక్సెస్ అవుతాడా ఫెయిల్యూర్ అవుతాడనే తర్వాత విషయం. ఇప్పుడు కొండను ఢీకొట్టుకోవడం అనేది ఒక రాజకీయంగా వ్యవస్థలను ఒక జాతీయ పార్టీని ఢీకొట్టడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఓ మాటల మరాఠీలాగా ఉన్న కేసీఆర్ ఏదో అంటారు చూడండి, కోట్లాది రూపాయలు తినేసి భిక్షం వేసినట్టు కొన్ని పథకాలు వేసినట్టు ఏదో అట్లయినా 2 సార్లు అధికారంలో రాగలిగాడు. మనం ఈరోజు ఒక ఎస్సీలు బీసీలు ఒక మాట అన్నామంటే అది చేయకపోతే ఇంకా చాలా వాళ్ళని ఏమనే ధైర్యం ఈ సమాజానికి లేదు, కానీ మనని అనే సమాజం ఉంది ఇప్పటికి కూడా. సో ఈ కుల వ్యవస్థ, ఈ కులగణన గురించి ఎప్పుడు జరిగినప్పుడు లోపాలను ఎత్తిపొడ్చడం కాదు. నేను ఎప్పుడూ అడుగుతా ఉంటాను, నేను చాలామందితో వాదిస్తాను కూడా. ప్రతి వాళ్ళ సమస్య చెప్తారు కానీ సొల్యూషన్ ఎవరు చెప్పరు. ఆ సొల్యూషన్ చెప్పడం, మీరు సమస్య నాకు బాధ అయిందంటే పరే నీకు చెప్పిన ఆలోచన నాతో డిస్కషన్ చేయి, ఇది అవుతుంది ఇది కాదు కదా.
ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారమ్మా, నాకు చదువుకోబుద్ధి అయితే లేదు అన్నాడు అనుకోండి, అరే నీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నాను రా, నువ్వు చదువుకోనంటున్నావు మధ్యలో, తర్వాత చదువుకోకపోతే ఏం తిద్దాం అనుకుంటున్నావు అని వాడు తల్లిదండ్రుల ముందు ఓపెన్గా చెప్పగలిగితే వాడు చదవద్దంటున్నాడు, వాడికి టెక్నికల్గా ఏదైనా చేయాలని పెద్దవాళ్ళ నిర్ణయం ఉంటుంది. నువ్వు పెట్టించేదాన్ని పెట్టించుకుంటా ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు నచ్చంది నువ్వు చేసినావు అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న బీసీ వ్యవస్థలో కూడా ప్రతిఫలాలు ఇచ్చే వాళ్ళలో సంక్షేమ రాజ్యాన్ని శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు సంక్షేమం చూసింది, ఎప్పుడు గెలుపు ఓటముల గురించి చూడలే. త్యాగాలే చేసిండ్రు, వాళ్ళంతా కూడా సాక్రిఫైస్ చేసిండ్రు. ఈ రాజకీయ వ్యవస్థలో ఒక స్త్రీని ఎదగనివ్వని వ్యవస్థ, ఒక కులం ముందు పోవడం వ్యవస్థ, ఒక మతాన్ని ముందు పెట్టుకోవడం, ఎక్కడైనా సరే భారత స్త్రీ సాంప్రదాయం ఎక్కడైనా వాళ్ళని చేసుకున్నా ఆ స్త్రీకి ఆ భర్తది వస్తుంది, అవునా? ఆ జాతీయత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు సోనియా గాంధీ గారిని అసలు ఆ జాతీయతను యాక్సెప్ట్ చేయకుండానే ఆమెను ప్రధానమంత్రిని కానియకుండా ఆ రోజున్న బీజేపీ వ్యవస్థ అసలు నవ్వొచ్చింది నాకు, నిజంగా తప్పు కదా అది. ఆమె పుట్టిన పిల్లల్ని కూడా ఇప్పటికి కూడా ఇబ్బందులే పెడుతున్నారు కదా యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా. మరి వాళ్ళు ఈ భారతదేశంలో పుట్టిన పిల్లలే, వాళ్ళ వారసత్వం వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పెట్టి రాజకీయ లబ్ధి కోసం వెళ్ళే వాళ్ళనే జనాలు నమ్ముతున్నారు. సో నేనేమంటానంటే తీన్మార్ మల్లన్న ఏ లక్ష్యంతో చేస్తున్నాడో, ఏ ధైర్యంతో చేస్తున్నాడో నాకైతే తెలియదు. నేను ఒక సోదరిగా చెప్తున్నాను తీన్మార్ మల్లన్నని, అంత ఆషామాషి అయితే కాదు. ముందు నువ్వు స్ట్రాంగ్గా ఒకవేళ నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి నువ్వు బతకగలన్న ధైర్యం నీకు ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు, దానికి ఎవ్వరూ అభ్యంతరాలు పెట్టారు. నువ్వు రిజైన్ చేసేసి నీకు నచ్చినట్టుగా జనాల దగ్గరికి వెళ్ళు, నీ లీడర్షిప్ని పెంచుకో, మాకేం అభ్యంతరాలు. నువ్వు అలా కాకుండా మమ్మల్ని వేలెత్తి చూపించి ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కులాలను పెట్టి ఆ రకంగా మాట్లాడడం అనేది ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. మీరు చూస్తుంటారు కొంతమంది టీఆర్పీలు పెంచడం కోసమని బూతులు మాట్లాడిస్తుంటారు ఛానల్స్లలో, అది లీడర్షిప్ కాదు. ఇంకో పెద్ద పొరపాటు చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిషన్ వాళ్ళని ఒక స్టేజ్ లేకుండా, అంటే గతంలో ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చేసిన మాజీ ముఖ్యమంత్రులను కూడా తిట్టిన వాళ్ళు కూడా అవకాశాలు రావు. ఎందుకు రావు అంటే మన తాత కాదు వాళ్ళతో ఈక్వల్గా తిట్టేది, దానికి పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఆ ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ పెద్దతనానికి మనం వాల్యూ ఇవ్వాలి. వాడు వీడు హౌలగాడు అంటే ఏందా భాష? అస్సలు రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు వచ్చారా? అసలు చదువు రాని వాళ్ళు టీఎన్జే లాంటి వాళ్ళు ఒకప్పుడు రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా నడిచారు. మరి వాళ్ళకి ఏమీ తెలియదే, ఇన్నోసెంట్స్, కానీ ఎంత బాగా చేశారు. నువ్వు అన్నీ చదువుకొని అంతా చేసి కూడా నీ భాష ఆ ప్రయోగం చేసి నీ పాపులారిటీ పెంచుకోవడం ఇది మార్గం కాదు. పాపులారిటీ కొన్ని రోజులు కొన్ని ఛానళ్ళు హైప్ చూపించేస్తాయి, నేను హీరో చేస్తాయి, తర్వాత అదే డౌన్ అయిపోయి నేను జీరో చేస్తాయి. ఎంతమందిని చరిత్రలో ప్రూఫ్ చేయగలను నేను. నువ్వు మాట్లాడే మాటలుగా తిన్నావా అన్న తినే అన్నం తిన్నావా అన్న భాషను కూడా వక్రీకరించి మాట్లాడితే సెటైరికల్గా ఎట్లా మాట్లాడారో అర్థం చేసుకుంటున్నారు జనాలు. అంత అమాయకులు ఎవరు లేరు ఇప్పుడు, జనాలు చాలా తెలివిగలలేపారు. సో తీర్మాన్ మల్లన్న పార్టీ వెళ్ళిపోయి పార్టీ నుంచి వెళ్ళిపోవాలి ఒకటి నా డిమాండ్. రెండోది ఆయన బీసీల రక్షణ కోసం పనిచేస్తుంటే చాలా సంతోషం నాకు. ఐక్యమతం తీసుకొస్తే ఇంకా మంచిది. మిమ్మల్ని ఎవరు వెట్టి చాకరీ ఏమి చేయించట్లేదు, మా జాతి అన్న వెట్టి చాకరీ చేసిన జాతి. ఇప్పుడు కూడా న్యాయం పొందలేకపోతున్నాం, ఇప్పటికి కూడా రిజర్వేషన్ ఉన్నా మా మీద ఏడుస్తున్నా సరే మాకు న్యాయం జరగట్లేదని మరి మేమెవరు చెప్పుకోవాలి? మాకు ఉన్నోళ్ళ బతుకు అదే ఉంది, మీరు అంతకన్నా ఇంకా మొదలు కూడా పెట్టలేదు మీరు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? సరే కులగలన్ అనేది ఈ భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం చేసాం మనం, ఎప్పుడో చేసాం, మళ్ళీ ఇప్పుడు చేసిన దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇండివిజువల్గా వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. మేము ఏదైనా తప్పులు ఉంటే గ్యారెంటీగా ఆ వ్యక్తి అవును నేను ఇచ్చాను, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, నేనే ఇచ్చాను అని చెప్పి వాళ్ళతో సంతకాలు కూడా తీసుకొని ప్రూవ్ చేపిస్తున్నాడు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సో ఇంత బాగా చదివినాక కూడా నువ్వు బీసీలు మేము ఎక్కున్నావు, మేము ఓట్లు వేయనిగా పనికి వస్తావు అంటే ఓట్లు వేయకురా బాబు, నువ్వు వేయకు, నీ వాళ్ళకి నువ్వే ఇప్పించుకో, నువ్వే నిలబెట్టించుకో, నువ్వే ఆర్థికంగా వాళ్ళని అంతా స్ట్రాంగ్గా చేసుకో. ఈరోజు ఎలక్షన్ అంటే మాటతో వేసేవాళ్ళు ఎవరు లేరు, డబ్బులతో వేసేవాళ్ళే ఉన్నారు కదా. మరి అమ్మ ఇప్పుడు కుల గణన తర్వాత బీసీలకి చట్టబద్ధత కల్పించడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించడానికి, వీటి కోసమని ప్రత్యేక సెషన్ పెడతాము, మేము ఖచ్చితంగా చేసి తీరుతాము అన్న తర్వాత ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఇంకొక ఆరోపణ,
బీసీలకి హై ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లలో కోత ఇవ్వబోతోంది అనే ఒక మాట వినిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు మీరు? సరే ఒక్కొక్కసారి అమ్మా వంటలో నువ్వు రోజు అదే చేసినా ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంటాయి. ఇంట్లో ఏ పని అయినా కానీ కొన్నిసార్లు మనం చేస్తున్నా పొరపాటు అవుతుంటారు. మా దాంట్లో కూడా ఇప్పుడు మా దాంట్లో 2 సబ్కాస్ట్లో గొడవలు జరుగుతున్నాయి. వర్గీకరణ 30 సంవత్సరాల ఉద్యమానికి ఇప్పుడు కూడా మా కృష్ణమాదికి కూడా ఏమన్నారు, కొంత అన్యాయం జరుగుతోంది, మా షేర్ను మేము వేరే వాళ్ళకి ఇస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, కాబట్టి అది జాగ్రత్తగా ఏమైనా తప్పులు ఉంటే సరిచేయండి అని ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం అని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా చూద్దామన్నా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అదే లెవెల్లో నువ్వు చేయొచ్చు కదా. సరే మా కోత అయినా ఒకవేళ అనుకుందాం, కోత అయినా ఎవరు తింటున్నారు? మీ వాళ్ళగా తినేది, నీ జాతేగా తినేది. ఒక కులానికి ఎక్కువ ఒక కులానికి తక్కువ ఇప్పుడు సబ్ కాస్ట్లోనే అనుకుందాం. కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా అక్కడ అవకాశాలు పోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు ఎక్కడున్నాయి తల్లి అసలు పోతున్నాయి. ఇవన్నీ అసలు రిజర్వేషన్ అన్న అంశం ఇప్పుడు ఉందంటారా? ఇంకా ఏదో సరే అప్పుడు కాంగ్రెస్ నడుస్తోంది, అప్పుడు ఏదో అనుకున్నాం ఎస్సీలకు రిజర్వేషన్ నడుస్తుందమ్మా, ఫ్యూచర్లో ఉంటుందని. ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి చెప్పండి మీరు? ఆ గవర్నమెంట్ ఉద్యోగాలే లేనప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలను నీకు రిజర్వేషన్ పెట్టుకోవాల్సిన దాన్ని ఎవరు స్ట్రాంగ్గా పెట్టగలరు? దానికి అష్యూరెన్స్ ఎవరు ఇవ్వగలరు చెప్పమ్మా? ఇప్పుడు రిజర్వేషన్ కావాలి, మా సీట్లు మాకు కావాలంటే నీ సీట్లు నువ్వే చూసుకో, నీ జనాలను ఒప్పించుకొని వేయించుకోగలిగితే వేయించుకో. నీ మొత్తం రిజర్వేషన్ ప్రకారంగా ఏ పాపులేషన్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ప్రాంతాలను సెలెక్ట్ చేస్తాం, పాపులేషన్ బట్టి రిజర్వ్ స్థానాలుగా డిక్లేర్ చేస్తాం కదా. సరే గవర్నమెంట్లు చేయట్లేదు, నీకు తెలుసుగా ఎక్కడ ఎవరి పాపులేషన్ ఎంత ఉంది, ఏ కులానికి ఎక్కువ ఉంది బీసీలలో, వాళ్ళ నుంచి ఒక లీడర్లను నిలబెట్టి స్పాన్సర్ చేయండి. మీరు స్పాన్సర్ చేసి మీ వాళ్ళని మీరే నిలబెట్టుకోండి. రేపొద్దున గవర్నమెంట్ని ఛాలెంజ్గా వెళ్ళగలే లెవెల్లో మారండి. అదొక చైతన్యం కదా మనకి. అబ్బా వీళ్ళకి కూడా అనుకున్నంత నిలబెట్టారా బాబు, వీళ్ళే హెల్ప్ చేసుకున్నారు, డబ్బు తీసుకోకుండా నిస్వార్థంగా. అరే ఇంకా ఎప్పుడురా మనకు వచ్చేది అది ఐక్యంగా పెంచి వాళ్ళని తోట ఆ సీట్ల మీద వాళ్ళని కూర్చోబెట్టి బీసీలు ఒకవేళ ఏ పార్టీ ఇవ్వలేదు అనుకుందాం, నీ చేతిలో ఉంది కదా. నీ వాళ్ళని నువ్వు ఇంత స్ట్రెంత్ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని నువ్వు సపోర్ట్ చేసుకుని వాళ్ళని నిలబెట్టచ్చు కదా. ఎవరైనా పెడతారా అలా? అంత తొందరగా ఇస్తారా? అంత ఈజీ కాదమ్మా నా మాట. సరే సక్సెస్ అయితే ఆప్షన్ చాలా తక్కువ ఉంది సక్సెస్కి, కానీ మైనస్ చాలా ఉంది. వ్యక్తిగతంగా డ్యామేజ్లు జరిగినా నీకు నష్టం జరుగుతుండొచ్చు, కానీ వాళ్ళకి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంటుంది కదా. ఇక్కడే ఇంకొక అంశం కూడా వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కులగణనకి సంబంధించి అందులో అవకతవకలు జరిగాయి, నెంబర్ ఎందుకు తక్కువ వచ్చింది, ఇన్ని మాట్లాడిన తర్వాత ఒక వాయిస్ బలంగా వినిపించిన తర్వాత సడన్గా టీపీసీసీ చీఫ్ ఈసారి బరాబర్ బీసీఏ సీఎం అవుతాడు, కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది అని ఈ మాట రావడం తీన్మార్ మల్లన్న డిమాండ్ తర్వాత వచ్చింది అంటే అది ఆయన సక్సెస్ అనేది వినిపిస్తోంది. అంత లేదమ్మా, అబ్బాబ్బా వీళ్ళు అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి వీళ్ళు డిమాండ్ పెడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. అంత సీన్ ఎవ్వరు అనుకోవడానికి లేదు. కృష్ణమాదిగ 30 ఏళ్ళను చేస్తేనే ఎవరు మనం లెక్క పెట్టలేదు. అంత భయపెట్టించే వ్యవస్థలో ఉన్న ఉద్యమాలు, తిండి లేక ఉద్యమాలు చేసి అరెస్టులు అయితే కూడా ఆ ఉద్యమానికి ఇంతవరకు కూడా సరి అయిన ప్రాముఖ్యత రాలేదు. సరే కాంగ్రెస్ పార్టీలో న్యాయం అప్పుడు ఏబీసీ నివారణకరణకు రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు అన్న ప్రకారంగా అప్పుడున్న 2 రాష్ట్రాల్లో ఉన్న సమైక్యలు కూడా నేనే బిల్లు పాస్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు దానికి ఒక లెవెల్లో వచ్చింది. దాంట్లో కూడా కొన్ని లొసుకులు ఉన్నాయని చెప్తున్నప్పుడు కృష్ణమాదిగ గారు కన్విన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అనుకున్న దానికి ఎవరిని నమ్ముకొని వీళ్ళు వెళ్ళాలి? నాకు ఒక గ్యారంటీ చెప్పు. ఈయన మనం చేసిన దాన్ని మన ఈయన లీడర్షిప్ కొని నమ్ముకొని పోతానంటే ఈయన ఒక్కడిగా సింగిల్గా ఫైట్ చేయగలడా చెప్పమనండి? ఏ పార్టీ అలయన్స్ లేకుండా, ఎవరికి తొత్తులుగా మారకుండా నువ్వు చేయగల ధైర్యం నీకుందా? ఆయనే ఒక కొత్త పార్టీ పెడతాడు అని అదే అంటున్నా. అంత పెట్టగలిగే శక్తి ఉంటే సంతోషపడతాము అంటున్నా నేను. మనం ఎప్పుడు కూడా మనకున్న ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఏంటిదంటే ఎన్ని పార్టీలైనా పుట్టొచ్చు, దానికి కంట్రోలింగ్ లేదు. అమెరికాలో అలాగా 2 పార్టీలు ఉండాలో, లేదా చైనా లాగా ఒక పార్టీ ఉండాలని ఉన్నా కూడా ఎక్కువ పార్టీలు వస్తే ఏదానికి ఒక దాని కింద వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. అట్లాంటి సిస్టమ్ లేదు మనకి. కాబట్టి దాన్ని ఎన్నైనా రోజుకో పార్టీ పెట్టుకో, నేను ఎవడొద్దన్నాడు. కానీ నువ్వు అమ్ముడు పోయే లెవెల్లో అమ్ముడు పోకుండా నేను నమ్ముకున్న వాళ్ళని నువ్వు అన్యాయం చేయకుండా ఉన్నన్ని రోజులు నువ్వు సక్సెస్ఫుల్లే. నువ్వు 100 మార్కులు తెచ్చుకోని అవసరం లేదు, 35 మార్క్స్ తెచ్చుకున్నా జనాల్లో నీకు ఇది ఉంటుంది. కాంశీరామ్ గారి సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ పోటీ చేయి, తర్వాత ఓడిపో అన్నాడు, 3వ సారి పోటీ చేయమన్నాడు.
ఫస్ట్ గెలవమని ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఎప్పుడైతే పోటీలో మనం వెళ్తామో లొసుగులు తెలుస్తాయి, కష్టాలు తెలుస్తాయి. ఒకవేళ ఓడిపోతామని తెలిసిన కంటెస్ట్ చేసావనుకో, ఓడిపోయిన అనుభవంతో గెలవాలి ఎలా అన్నదానికి మైండ్ మెచ్యూర్ వస్తుంది. ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళు ఒకసారి సడన్గా కింద పడితే జీరో అయిపోతారు వాళ్ళు. అదే పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి డక్కా ముక్కలు తిన్న వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమర్థత ఉంటుంది, ఆ ఈక్వల్గా తీసుకునే మెంటాలిటీ ఉంటుంది. సో ఎప్పుడే కానీ ఓటమి ఉండాలి. ఓటమి ఉంటేనే మన తప్పులు మనకు తెలుస్తుంటాయి. మనం ఎలా నెగులుతున్నామో అవతల వాళ్ళు మరి విమర్శన చేస్తుంటాడు, సద్వినియోగం చేసుకోవాలి ఆ విమర్శల్ని కూడా. అంతేగాని వాటిని విని నాకు నేను చేయట్లేదు అని అంటే నిన్నెవడు నమ్మడుగా. సో ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే కూలిపోయింది, ఈ 10 ఏళ్లలో పోయింది. మోదీ వల్లే ఇంకా నాశనం అయిపోయింది దేశము. ఇప్పుడున్న మన గ్రాఫ్, నిన్న ఎవరేం మాట్లాడినా నేనైతే రేణుకా చౌదరి గారు, నేను ముందు నుంచి ఆమెకు అభిమానిని. ఎందుకు అంటే ఉన్న మాట ముఖం మీదే మాట్లాడేస్తుంది నాలాగే సూటిగా. అనుకోకుండా మా ఇద్దరు మైండ్, మీరు ఇండివిజువల్గా ఏ క్వశ్చన్ ఆన్సర్ సేమ్ వస్తాయి మా ఇద్దరికి. అలా నేను ఆమె ఫాలో చేసినా కూడా అంటే మైండ్ సెట్లు ఒక్కోసారి మ్యాచ్ అవుతాయి అంటారు కదా. నిన్న అందరూ ఇక్కడ రాష్ట్రంలో చాలా బాగున్నాయి, అంత బాగా చేస్తున్నప్పటికీ ఆవిడ చాలా బాగా మాట్లాడింది. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ముందు మన గ్లోబల్తో ఫైట్ చేయాలి. ప్రపంచం ఎక్కడో పోతుంది. ఈరోజు మన రూపాయి రేటు కింద పడిపోతుంది. దాన్ని పట్టించుకున్న అవసరం లేదా మనకి? ఈరోజు బీజేపీ ఇంత మాట్లాడుతూ ఉంది. మనం హయ్యెస్ట్ మనం పే చేస్తున్నాం, ట్యాక్స్ పే చేస్తున్నాము. ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం వచ్చి 3 సార్లు వస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు మనకి ఇచ్చారు? దాని మీద ఫైట్ ఉండాలి. అలాగే ఈరోజు ప్రపంచంలో మనం చైనా, అమెరికా ఇలాంటి దేశాలతో మనం పోటీపడి మన రూపాయిని క్షీణిస్తున్న దానికి కారణాలు వెతుకొని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, మనం ఇంకా ఇంపోర్ట్ను తగ్గించుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి మనం వెళ్ళగలగాలి. సో అది వెళ్ళకుండా మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడున్న ఈ భారతదేశ చరిత్రలో ఉన్న హయ్యెస్ట్ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దాన్ని కాపాడుకొని మళ్ళీ 100 సంవత్సరాల చరిత్ర తీసుకురావాలంటే మా కాంగ్రెస్ పార్టీలోని ఎంతోమంది స్వాతంత్రం తెచ్చినప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళందరినీ ముందు తీసుకెళ్ళాలి, ముందు తరాలకు అందించాలంటే ఈ మత పిచ్చి వాళ్ళని, ఈ కుల పిచ్చి వాళ్ళని వీళ్ళందరినీ పక్కన పెట్టి నిజమైన ఈ దేశానికి అసెట్ యూత్ వారిని ఒక స్కిల్ ఓరియంటెడ్గా దేశానికి పనికొచ్చే యోధులుగా ఈరోజు ప్రపంచ దేశాలను మన వైపు చూస్తుంటే మనం ఈ కులాల రొచ్చులో ఈ రొచ్చులో ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంత స్ట్రాంగ్గా మాట్లాడడం, కౌంటర్లు వేయడం, అంత అగ్రెసివ్నెస్ వెనకాల దీంతో పాటుగా ఆయన సరికొత్త పార్టీ పెడుతున్నాడు అనేటువంటి ఊహాగానం, దీని వెనకాల బీజేపీ ఉంది అని వినిపిస్తుంది. బీజేపీ ఆయన వాడు. ఇప్పుడు బీజేపీ యొక్క లక్ష్యం నేను చెప్తాను చూడమ్మా. బీజేపీ కులం ఎక్కడ అవసరంతో కులాన్ని లేపుతున్నారు వాళ్ళు, మతం ఎక్కడ కావాలో మతాన్ని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనేది ఇంటర్నల్గా పనిచేస్తుంది ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల్లో, ప్రతి వ్యక్తి నీ మధ్య ఉంటాడు. నీ ఇన్ఫర్మేషన్ అంటే నీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అన్ని ఎంతమంది కులాలు ఉన్నారు, వాళ్ళు పక్కా అనమాట. 365 రోజులు ఆ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు కార్యకర్తలు రెడీ అయిపోయారు ఇప్పుడు. సో ఒకప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు చేసేవాళ్ళు అలా ఒక రొట్టె కట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యమాలు చేసి, ఈరోజు చాలా ఉద్యమాలు వాళ్ళే నాంది. అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని రైట్స్కి వాళ్ళే నాంది. కానీ ఈరోజు రాజకీయ వ్యవస్థలు వాళ్ళు ఓడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ధోరణిలో బీజేపీ లక్ష్యాన్ని టార్గెట్ ఏం చేసుకుందంటే రేపొద్దున జమిలీ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఏంది మనకి? ఈ చేతులు ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్తే సిస్టాన్ని మొత్తం వాళ్ళు ఇప్పటికే ఆక్యుపై చేసేసారు. న్యాయ వ్యవస్థ, ఈవీఎంలు అవి నచ్చట్లేదు మాకు మానేసేయండి అని చెప్పి కూడా చేస్తుంటే, బ్యాలెట్ కావాలని చెప్తున్నా కూడా దాన్ని అసలు మొత్తానికి క్లోజ్ చేసి పడేశారు. ఇప్పుడు పాత సిస్టంలో రావాలంటే ప్రపంచంలో ఉన్న అమెరికా లాంటి దేశాల్లో దాన్ని వాడనప్పుడు ఈ ఇండియా లాంటి దేశంలో వాడుతున్నారు అంటే దీని వెనకాల మతలబు ఉంది కదా. సో మోదీ యొక్క బుద్ధి ఏంటంటే యావత్ భారతదేశాన్ని మతాలు, కులాలు, బాబాలు, లేకపోతే సాధు సంతులని మొన్న చూశారు కదా కుంభమేళ, వాళ్ళ పార్టీ వాళ్ళే విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎంత కంపెనీలు అయిపోయి ఎంతమంది చచ్చిపోయారంట, అసలు మనకు లిస్ట్ బయటికే రాలేదు. ఎన్నో రకాల ఆడవాళ్ళను వీడియోలు తీశారంట నగ్నంగా. ఇవన్నీ చేస్తుండగా కంట్రోల్ చేయలేని వ్యవస్థలో ఒక ప్రాజెక్ట్ ఏం చేశారంటే వీళ్ళంతా హిందువులంతా పిచ్చోళ్ళు,
వీళ్ళకి బుర్రలు పని చేయదు, మేము ఏం చెప్తే అది చేస్తామని చెప్పి ఆ మధ్యలో అయోధ్య అయోధ్య రాముడు రాముడు అన్నాడు. ఇప్పుడు కుంభమేళాను ఓన్ చేసుకుందాం అనుకుంటున్నారు. అయోధ్యలో రాముని పెట్టినా మోదీ గారి పర్సంటేజ్ ఏమైందో తెలిసినాం, చావు తప్పి కన్నులట్టు పోయి బతికాడు. మరి ఇప్పుడు ఈ కుంభమేళాను కూడా రేపు ఎలక్షన్స్లో వాడుకుందామని చూస్తున్నాడు. సో ఏది చేసినా రాష్ట్రం కాదు ఈ దేశాన్ని నాశనం చేసి మొత్తానికి కాంట్రాక్టర్లకు ఏదైతే క్యాపిటలిస్టులు ఉన్నారో వాళ్ళ కోసం ఈయన మొత్తం దేశాన్ని అమ్మేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న నెక్స్ట్ ఏం చేస్తాడని, భవిష్యత్తు ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసాక? మీరన్నట్టుగా వెనకాల ఎవరో శక్తి ఉందన్న దాంట్లో నేను ఏకీభవిస్తున్నా. అది మేబీ 99% నేనైతే ఒక నా ఊహ, అది పార్టీ ఊహ కాదు, నా లెవెల్ వచ్చిన నాకు దానికి బీజేపీ ఉంటుంది 100%. ఎట్లాగైతే ఏముంది, కాంగ్రెస్ని నేలమట్టం చేయాలి, కాంగ్రెస్ అనేది ఉండకూడదు, దాంట్లో ఎవరు వస్తారో వాళ్ళని లేపడం, వాళ్ళకి ఫండింగ్ చేయడం. సో మీరు చూశారు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరి దానికి ఎవరు ఫండింగ్ చేశారు? ఎంత ఉవ్వెత్తున లేసింది, తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే ఈ మైండ్ గేమ్తో ఉన్న కేసీఆర్ పంపించిన మనిషి అని నేను ముందు నుంచి చెప్తున్నా, ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్కి అదే ప్రూవ్ అయిందా? ఇప్పుడు కృష్ణమాదిగా ఎప్పుడైతే బీజేపీకి ఓట్లేండి అని మా దళితులని మా సమాజాన్ని చెప్పిండో, వాళ్ళు రేపొద్దున ఏం చేశాడు? 1.5 year అయిపోయింది, ఆయన కమిటీ చేసిన రిజల్ట్ ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. అంటే ఏంటి, వీళ్ళంతా కూడా ఇంటర్నల్గా ఒక మనుషులని ఎవరైతే జనాలు మొబిలైజేషన్ చేసే శక్తి ఉన్న వాళ్ళని, లేదా కొత్తగా ఏ ఊళ్ళలో ఆ ప్రాబ్లం, ఇప్పుడు గుళ్ళల ప్రాబ్లమ్స్ మొన్న చిలుకూరు బాలాజీ విషయంలో జరిగింది, అదేంటమ్మా అటాక్? రాముడు ఇష్వాకుల రాజ్యం అంట ఇది. మరి రాముడు అయితే అనుకుందాం, మరి కృష్ణుడు ఎవరు? రాముడి గురించి నువ్వు అంటున్నావు, ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఉన్నారు, రెండో ఆధ్యాత్మిక చింతనలో బొమ్మ అంటున్నారు మనని. మరి నేను ఒకరోజు మామూలుగా సిగ్నల్స్ దగ్గర హరే రామ హరే కృష్ణ వాళ్ళు వచ్చి బుక్ అమ్ముతూ ఉంటారు, అది వచ్చి బైనాపు ఇప్పట్లో అప్పట్లో అన్నాడు. నేను చదవను అన్నాను, నేను కొనను అన్నాను. అదెందుకు అన్నాను, నాకు కన్ఫ్యూజన్ ఉంది అన్న. రాముడు గొప్పనా కృష్ణుడు గొప్పనా నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఇద్దరు కూర్చొని కొట్లాడుకొని ఎవరు గొప్ప మీరు తేల్చుకొని అప్పుడు జనాలకు రండి అన్న. రామాయణం ఒక సిద్ధాంతం చెప్తుంది, మహాభారతం ఒకటి చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి దుకాణాలు నాలుబెట్టుకుంటుంటే, ఇప్పుడు రాముడు చెప్పిన అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయిందంటే, రేపొద్దున ఈ మా దేవుళ్లను, ఇతిహాసాలను, పురాలను టెంపుల్ మీద అటాక్లు చేయించడము, వాళ్ళ యొక్క ఉనికి లేకుండా చేయడం అనేది, వాళ్ళు వచ్చి ఆయన మీద అటాక్ చేస్తే ఆయన పరిస్థితి ఏంది? అంటే ఏంటి, ఒక గుడి భద్రత లేదు, ఏ భద్రత లేని పరిస్థితుల్లో ఈరోజు భారతదేశ వ్యవస్థ భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.